హైదరాబాద్ నగరంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇందిరమ్మ క్యాంటీన్ల పరిస్థితి అధ్వానంగా తయారైంది. పేదలకు ఉదయం టిఫిన్లు, మధ్యాహ్నం భోజనం 5 రూపాయలకే అందిస్తున్నామని కాంగ్రెస్ సర్కార్ చెప్తోంది. అయితే ఆ టిఫిన్ భోజనాలు అత్యంత నాసిరకంగా అనారోగ్యకర వాతావరణం మధ్య అందిస్తున్నారు. పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ నిర్వహించిన సర్వేలో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. పీపుల్స్ పల్స్ రిలీజ్ చేసిన నివేదికలో కొన్ని అంశాలు ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొదలైన 5 రూపాయలకే భోజనం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక అన్నపూర్ణ క్యాంటీన్లుగా మారి బీఆర్ఎస్ హయాంలో మరింతగా విస్తరించాయి. ప్రభుత్వం భారీగానే ఈ పథకానికి సబ్సిడీ అందిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇందిరమ్మ క్యాంటీన్ల పేరుతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మధ్యాహ్న భోజనానికి తోడుగా ఉదయం టిఫిన్ కూడా 5 రూపాయలకు అందిస్తున్నారు. హైదరాబాద్ మహానగరంలోనూ శివారు ప్రాంతాల్లోనూ కలిపి మొత్తం 150 ప్రాంతాల్లో ఇందిరమ్మ క్యాంటీన్లు నిర్వహిస్తున్నారు. డబ్బాలకు బదులుగా కంటైనర్లు ఏర్పాటయ్యాక కొంచెం ఆంబియన్స్ మెరుగైంది. తెలంగాణ రాష్ట్రం ఎంతో గొప్పగా చెప్పుకుంటున్న ఇందిరమ్మ క్యాంటీన్ల నిర్వహణ ఎలా ఉందో తెలుసుకునేందుకు పీపుల్స్ పల్స్ సంస్థ బృందాలు స్వయంగా 150కి గాను 76 క్యాంటీన్ల దగ్గరకు వెళ్లి అక్కడ భోజనం చేస్తున్న వారి అభిప్రాయాలు తీసుకుంది. భోజనం, టిఫిన్ చేస్తున్న వారు కోరుకుంటుంది ఏంటి, వారికి అక్కడ లభిస్తుంది ఏంటి, మెరుగుదలకు వారిచ్చే సూచనలు ఏంటనే అంశాలను తెలుసుకుంది. జీహెచ్ఎంసీ అనుమతి తీసుకుని వంటకాల ప్రక్రియను కూడా పరిశీలించింది. గొప్ప ఆశయంతో చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా అందించే ఆహారం శుచి, శుభ్రత లేకుండా, ఏమాత్రం నాణ్యత, రుచి లేకుండా భయంకరమైన నిర్వహణ లోపంతో దండగా మారి వ్యవహారంగా తయారైందని పీపుల్స్ పల్స్ సర్వేలో తేలింది. పేదలకు 5 రూపాయలకే టిఫిన్ లేదా భోజనం పెడుతున్నా గానీ దీనికి ప్రభుత్వం మరో 24.83 సబ్సిడీ చెల్లిస్తుంది. కానీ ఈ విషయం అక్కడ భోజనం చేసేవారు ఎవరికీ తెలియదు. ఈ సబ్సిడీని జీహెచ్ఎంసీ భరిస్తుంది. తాజా లెక్కల ప్రకారం ఏటా టిఫిన్ కు 13 కోట్లు, భోజనానికి 27 కోట్లు, అంటే మొత్తంగా 40 కోట్లు జీహెచ్ఎంసీ భరిస్తుంది. ఈ పథకం మొదలైన దగ్గర నుంచి ఇప్పటికీ సుమారు 283 కోట్లు ప్రభుత్వం వైపు నుంచి ఖర్చు పెట్టారు. కానీ ఏమాత్రం శుభ్రత కోరుకునే వారైనా ఈ ఇందిరమ్మ క్యాంటీన్ల దగ్గర భోజనం చేసే పరిస్థితి కనిపించడం లేదు. అయితే తప్పనిసరి పరిస్థితుల్లో మరో గత్యంతరం లేని వారు మాత్రమే ప్రభుత్వ ఆసుపత్రుల దగ్గర, పలు ఇతర ప్రాంతాల్లోనూ రోజుకు 30,000 మంది ఈ క్యాంటీన్లలో తింటున్నట్టు తెలుస్తోంది. నగరపాలక సంస్థ క్యాంటీన్ల నిర్వహణ కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నప్పటికీ ఈ వ్యవస్థ మీద ఎలాంటి నియంత్రణ, నిఘా, శ్రద్ధ కనిపించడం లేదు. ఈనాడు జీహెచ్ఎంసీ అధికారులు తనిఖీ చేయరని క్యాంటీన్లో పనిచేస్తున్న వారే చెప్పారు. హోటళ్లలో అప్పుడప్పుడు తనిఖీలు చేసే నగరపాలక సంస్థ అధికారులు తామే నిర్వహించే క్యాంటీన్లను ఎందుకు తనిఖీ చేయరని ప్రశ్నిస్తే సమాధానం ఏం చెబుతారు? పైగా టిఫిన్, భోజనం సమయానికి అందించడం అనేది చాలా అరుదుగా జరుగుతుందని తినేవారు చెబుతున్నారు. ఒక్కోసారి టిఫిన్, భోజనం ఒకేసారి తెస్తారు. అందువల్ల టిఫిన్ లేటుగా, భోజనం ముందుగా వస్తుంది. ఏనాడు వేడి భోజనం తినలేదని రెగ్యులర్ గా తినేవారు చెప్పారు. అలాగే భోజనం తయారు చేసే కాంట్రాక్టర్లు లేదా క్యాంటీన్లలో పనిచేసే సిబ్బందికి శిక్షణ లేదు, క్రమశిక్షణ లేదని తేలింది. పూర్తిగా సిబ్బంది అపరిశుభ్రంగా ఉంటారని భోజనం చేసేవారు చెప్పారు. ఇందిరమ్మ క్యాంటీన్లకు భోజనం, టిఫిన్ అందించే హెచ్కేఎం కాంట్రాక్ట్ సంస్థ ఏపీలో కూడా అందిస్తుంది. కానీ అక్కడికంటే హైదరాబాద్ లో చాలా నాసిరకం భోజనం పెడుతున్నారని పలు ప్రాంతాల్లో భోజనం చేస్తున్న వారు కామెంట్ చేశారు. కాంట్రాక్టర్ల దగ్గర పనిచేసే వంటవాళ్లు, క్యాంటీన్లలో పనిచేసే సిబ్బంది జీతాల విషయంలో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ అసంతృప్తి కూడా క్యాంటీన్ల నిర్వహణ, వంటకాల్లో ప్రతిబింబిస్తోంది. చాలా రాష్ట్రాల్లో ఇలాంటి సబ్సిడీ భోజనాల పథకం అమలవుతుంది. కానీ అక్కడ డ్వాక్రా గ్రూపులు, అంగన్వాడీలు, మహిళా సంఘాలతో తయారు చేయించి నాణ్యమైన భోజనం పెడుతున్నారు. ఇక్కడ మాత్రం కోట్లు ఖర్చు పెట్టి కూడా అపరిశుభ్ర వాతావరణంలో రుచి, నాణ్యత లేని నాసిరకం భోజనం పెడుతున్నారని పీపుల్స్ పల్స్ సర్వే తేల్చింది. ఇందిరమ్మ క్యాంటీన్ల సబ్సిడీ భోజన పథకాన్ని సమూలంగా మారుస్తూ నిర్దిష్ట విధి విధానాలను రూపొందించి అమలు చేయాలని పీపుల్స్ పల్స్ ప్రభుత్వానికి సూచించింది. ప్రతి క్యాంటీన్ దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే కనీసం శుభ్రత పాటిస్తారు. అలాగే భోజనం తయారీని సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు ఇస్తే విజయవంతంగా అమలు చేయడం సాధ్యమవుతుందని సూచించింది. ఇందిరమ్మ క్యాంటీన్ల ఆహార సలహా సంఘం ఏర్పాటు చేసి నిరంతరం క్యాంటీన్ల తనిఖీ ఉండేలా, ఆహారంలో నాణ్యత ఉండేలా చూడాలని కూడా సూచించింది.